హాయ్ అండి. నేను ఇక్కడైతే మీషో ప్రోడక్ట్స్ అయితే ఒక్కటి కాదండి, 2 కాదండి, చాలా అయితే బల్క్‌లో ఆర్డర్ పెట్టాననమాట. ఫుల్‌గా వచ్చేసాయి. ఏంటో మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కానీ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవైతే నేను మీషోలో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట. ఎందుకు అని అనుకుంటున్నారా? కొత్తగా అయితే ఇల్లైతే మొత్తం కబోర్డ్స్ అయితే చేయించాననమాట. సో అందుకని చెప్పేసి అవి షో పీసెస్ అయితే కావాలి, ఇంకా డిఫరెంట్గా మనము ఏమైనా తీసుకోవాలని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టాను. చూసారు కదా. అండ్ మదర్ అండ్ డాటర్ అనమాట. చాలా బాగుంది. ఇదైతే మనకి ఫిట్టింగ్ అనేది కూడా ఉందన్నమాట. కింద లూజ్ అయినా కానీ మనం టైట్ చేసుకోవడానికి. అండ్ షో పీస్ కాబట్టి చాలా డీసెంట్గా ఉంది. అండ్ మనకి మీషోలో చూపించిన ఏ ప్రోడక్ట్ అయితే ఎలా ఉందో అలాగే వచ్చిందనమాట. అసలు కొంచెం కూడా ఏం డ్యామేజ్ లేదు. నెక్స్ట్ ఏంటా అని అనుకుంటున్నారా? నెక్స్ట్ కూడా ఇది నేనైతే బిఫోర్ వీడియో తీసాను, ఎలా మిస్ అయిందో తెలియదు అనమాట. సో అందుకని చెప్పేసి ఇవైతే యాడ్ చేశాను. ఇది చూసారు కదా. ప్లేట్ అయితే మన అరచేయి మందం అయితే వచ్చేసింది. ఏంటి అని అనుకుంటున్నారా? ఇది యాక్చువల్గా మనకి అందరికీ హాల్లో ఇది ఉంటే లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పేసి ఉంటుంది కదా ఒక నమ్మకం. నేను కూడా అదే నమ్మకంతో తీసుకున్నాను. తాబేలు అనమాట. గ్లాస్ దాంట్లో పెడితే ఖరాబ్ అవుతుంది కాబట్టి పగులుతుంది, పిల్లలు కూడా బ్రేక్ చేయగలుగుతారని చెప్పేసి నేనైతే తాబేలు ఇలా తీసుకున్నాను. ఈ కార్వింగ్ అయితే చాలా బాగుందనమాట. మన అరచేయి మందంకి కొంచెం, అంటే అరచేయి వెడల్పుకి కొంచెం ఎక్కువనే ఉంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే కార్వింగ్ వచ్చింది. తాబేలు అయితే మనకి ఒక 4 ఇంచెస్ అలా ఉందన్నమాట. చాలా బాగుంది. వెయిట్ అనేది కూడా ఉందండి. మనము ఈజీగా అమౌంట్ మన బడ్జెట్ రేంజ్లో అనమాట. అంత తక్కువ ప్రైస్లో వస్తాయి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా వస్తాయో అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి. చూసారు కదా, ఎలిఫెంట్స్. గజరాజులు వచ్చేసి, గజరాజులు నాకు చాలా బాగా నచ్చారనమాట. ఎందుకు అని అంటే గణపతి దగ్గర గజరాజులు కంపల్సరీ ఉంటారు. సో అందుకని చెప్పేసి నాకైతే గజరాజులు అంటే చాలా ఇష్టము. ఈ గజరాజులు లక్ష్మీదేవి పక్కన ఉంటే చాలా బాగుంటుంది. ఇది నిలబడుతుందండి, నిలబడుతుంది. కాకపోతే ఏంటంటే అక్కడ చూపించడానికైతే నిలబడదా అని చెప్పి డౌట్ తోటి చూపించాను. కానీ చూడండి ఎలా నిలబడుతుందో. వీటి మధ్యలో మనకి ఏంటంటే గణపతిని కానీ లేదా లక్ష్మీదేవి అమ్మవారిని కానీ పెట్టుకోవచ్చు. అలా అని చెప్పేసి నేనైతే ఇవి తీసుకున్నాను. ఆల్రెడీ గణపతి ఫోటో అయితే నా దగ్గర ఉందని చెప్పేసి ఐడియాలు ఉంది, అందుకని చెప్పేసి అవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే ఏంటో చూద్దాము. ఇదైతే నాకు చాలా ఇష్టంగా తీసుకున్నాను అనమాట. ఒకటి కాదు, దీంట్లో అయితే నేను ఒకటి తీసుకుంటే బై 1 గెట్ 1 వచ్చాయన్నమాట. అందుకని చెప్పేసి నా హ్యాపీ ఫేసెస్ ఇవైతే చూడండి ఏంటో నాకు బాగా నచ్చాయన్నమాట. బుద్ధుడు అనమాట. చాలా చిన్నగా ఉన్నాడు బుద్ధుని అయితే. నేనైతే ఆర్డర్ పెట్టాను. కార్వింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నీట్ ఫినిషింగ్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డ్యామేజ్ కానీ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి చాలా బాధపడుకుంటూ ఉన్నాను. చూసారు కదా, ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చేసింది అనమాట. బాగుంది. నాకైతే ఈ పీసెస్ మా హస్బెండ్ చూసి చాలా బాగుంది అన్నాడు. ఆఫ్టర్ డెకరేషన్ అనేది కూడా నేను చూపిస్తానండి. చాలా బాగున్నాయి. ఈ డెకరేషన్ ఐటమ్స్ అయితే మనకు బడ్జెట్ రేంజ్లో వచ్చిందనమాట. ఇవి కొంటే ఇవి ఫ్రీ అనమాట. దీంట్లో ఏమొచ్చాయి అనుకుంటున్నారా? చూద్దాము. చూడండి. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. ఓన్లీ 3 పీసెస్ అనుకుంటున్నారా? 3 పీసెస్ అయితే అస్సలు కాదండి. చూడండి ఎలా వచ్చాయో. చెడు వినొద్దనే వచ్చింది కదా. ఇది చెడు ఆలోచించొద్దు అనుకుంటా, లేదంటే ఇదిగోండి ఇవే 2 వచ్చాయన్నమాట. చెడు మాట్లాడొద్దు అనుకుంటాను నేను. ఇది నాకు కూడా తెలీదు. తెలిసి కామెంట్ అయితే చేసేయండి మీరు కూడా. చెడు చూడొద్దు అనుకుంటాను. చూడొద్దు అనేది రాలేదు, బట్ అన్నీ ఒకేలాగా వచ్చేసాయి. చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు అనేది ఒకటే వచ్చింది. ఈ 2 వచ్చాయి. మా మిడిల్లో ఈ 2 అయితే డిఫరెంట్గా వచ్చాయి, కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. గుండ్లు కూడా చాలా పాలిష్గా ఉన్నాయన్నమాట. అంటే స్మూత్గా వచ్చాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే ఏంటా అని అనుకుంటున్నారా? నేనైతే మా వాళ్ళకి ఇలా ఫ్యామిలీది తీసుకున్నాను.
వెల్కమ్ చెప్పడానికి అనమాట. యాక్చువల్గా ఇదైతే నేను వేరే తీసుకుందాము నెంబర్ అంటే సపరేట్గా చేయించుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. ఇప్పుడు కాకుంటే ఏంటంటే సింపుల్గా మనము చూసుకోవడానికి ఇది బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే నేను ఎంచుకున్నాను అనమాట. ఇదైతే చాలా బడ్జెట్లో వస్తుంది మనకు కూడా, అంటే బయట కాకుండా ఇంట్లో అయినా కానీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే ఇంకా బాగుందన్నమాట. ఒకటి కాదు ఎన్ని చూపిస్తారని అనుకోవచ్చు. బుద్ధుడిలోనే పెద్ద సైజ్ అనమాట. ఈ పెద్ద సైజ్వి ఎలా వస్తాయి అంటే నేను రివ్యూస్ చూసినప్పుడు కొన్ని డ్యామేజెస్ అనేవి వచ్చాయన్నమాట. సో అలా కాకుండా ఇవి చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. ఒకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చింది. నేను అనుకున్నాను కొన్ని బ్రేక్ అయ్యి వస్తాయి, ఎలా అవుతుందో ఏంటో అని చెప్పేసి భయం వేసిందనమాట. బట్ ప్యాకింగ్ అయితే చాలా టూ గుడ్ అండి. ఇంత నీట్ ప్యాకింగ్ అనేది, ఇంత నీట్ ఫినిషింగ్స్ అనేవి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ప్రైజెస్లో మనకి బడ్జెట్లో వస్తుంది, బయటికి వెళ్ళి ఎక్కడ తీసుకోవాలన్నా కానీ కాస్ట్ అయితే చాలా చెప్పారు. బట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా అయితే నాకైతే దొరికాయి మీషోలో. అంతకు మించి నేనైతే ఇంకా ఎక్స్పెక్ట్ అయితే చేయలేను. కానీ చాలా బాగున్నాయి అన్నమాట. బుద్ధ విగ్రహాలు అయితే ఇంకా పెద్దవి తీసుకోవాలి అనుకున్నాను కానీ బట్ పెద్దగా అవుతే ఇంకా మనకు సెట్ అవుతుందో కాదో అని ఇవైతే నేను బుల్లెట్ బండి టైప్లో ఉన్నది కీ చైన్స్ తగిలించుకోవడానికి అలా యూస్ చేసామన్నమాట. చూసారు కదా బండి చాలా బాగుంది. నాకైతే స్పెషల్గా ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. వాళ్ళకి స్టిక్ చేసేసి ఇవైతే హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట కీ చైన్స్ కోసము. సో ఇదైతే సపరేట్గా మా హస్బెండ్కి బైక్స్కి కానీ అలాంటి వాటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను అనమాట. లేదా మనం ఇంకా ఏమైనా డిఫరెంట్గా టాయ్స్ కానీ అలాంటివి హ్యాంగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూద్దాం ఏ విధంగా ట్రై చేద్దామని అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే బిఫోర్ వీడియోలోనే చూపిద్దాం అనుకున్నాను. ఇదైతే గోండి కట్రా అంటారంట. అది బంక అండి, మన తెలుగులో బంక అంటాము. ఈ కట్రాని ఏంటంటే ఈ విధంగా నేనైతే ఆర్డర్ పెట్టాను. బాడీ హీట్ తగ్గిస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను. ఇది యూస్ఫుల్ ఏంటి అని అనేది చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా ఇవన్నీ అన్నమాట. ప్యాకింగ్స్ అనేవి కూడా నీట్గా వచ్చాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. చిన్నవైనా కానీ భలే ఆనందం అనేది ఇస్తుంది కదా మన ఆడవాళ్ళకి. ఇలాంటి చిన్నవి చూసుకున్నప్పుడే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. చూడండి చాలా బాగుంది. మన వీడియో అనేది ఇంకా ఉందన్నమాట, అప్పుడే అయిపోలేదు. నేను ఏ విధంగా సర్దుకున్నానో ఇవన్నీ తీసుకున్నాక ఒక్కసారి ఒక లుక్ అనేది కూడా మీరు వేయండి. మా ఇంటి మీద ఎలా ఉందని అనేది కూడా కామెంట్ అయితే చేసేయండి. మా పాప అయితే వాటికి వచ్చిన బాక్సెస్ తోటి వెనక ఆడుతుందన్నమాట. అందుకని చెప్పేసి తను చూపించలేదు. లుక్ ఎలా ఉంది. నేనైతే ఇంకా అప్పటి వరకు పెట్టాను, ఇంకా మొత్తం హౌస్ కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీసి మీకు చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి యూస్ఫుల్ దాంతో నేనైతే కంటెంట్ తోటి వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.